పచ్చని తోటలోన చీకటి కమ్మెనమ్మా జాహ్నవి పాపాయి ఏమైపోయావమ్మా కంటికి కునుకులేక కన్నీరే మిగిలెనమ్మా జ్ఞానేశ్వరి నీకై గుండెలే పగిలెనమ్మా కాకినాడ జిల్లాలో తుని ఒక మండలమంట దొండవాక పంచాయతీలో అగ్రహారమంట ఆ ఊరి శివార్లలో పామాయిల్ తోట ఉంది తోట మధ్యలో నా చిన్నారి ఇల్లుంది గణేశుడే భవానియే తల్లి అంట కష్టాన్నే నమ్ముకున్న నిరుపేద ఇల్లాది పామాయిల్ తోటలోనే కాపలాగా ఉంటున్నారు పాపాయే సర్వస్వమై బతుకును ఈడుస్తున్నారు రెండున్నర ఏళ్ల వయసు చిన్నారి జ్ఞానేశ్వరి ముద్దులొలికే మాటలతో ఇల్లంతా తిరిగేనమ్మా జాహ్నవి అని పిలిస్తే చాలు పరిగెత్తుకు వచ్చేనమ్మా ఆ నవ్వుల తోటలోనే విషాదం ముసిరినమ్మా ఆడుకునే వేళలోన ఏమైందో తెలియదమ్మా రెప్పపాటు కాలంలోనే పాపాయి మాయమాయే కన్నవారి కడుపు కోతాడవి పాలు ఆయనమ్మా తోటంతా వెతికినా చూకి దొరకదమ్మా ఇంట్లోనే పెరిగినట్టి నమ్మకమైన కుక్క ఒకటి చిన్నారి జాహ్నవికై అడవిలోకి పరుగిడితే పాపను దాచే వారితో పోరాటం చేసేనమ్మా తన ప్రాణం పణంగా పెట్టి వెనకడుగు వేయలేదు దెబ్బలెన్నో తిన్నదమ్మా రక్తాలు ఓడుతున్నా పోరాటం మానలేదు మనుషుల కన్నా మిన్నగా మమకారం చూపినది ఒళ్ళంతా గాయాలై సొమ్మసిల్లిపోయినది పాపాయిని చివరికి ఆ మూగజీవి ఊపిరిని వదిలేనమ్మా ప్రాణాలర్పించి తను విశ్వాసం చాటినది.
పడ్డ ఇబ్బందులు చూస్తే కన్నీరాగదమ్మా. పాపకై అది పడిన తపన వర్ణించలేమమ్మా. చివరి శ్వాస వరకు చిన్నారిని తలచినదమ్మా. కఠినాత్ముల చేతుల్లో ప్రాణాలు కోల్పోయేనమ్మా. కొండలు కోనల నడుమ గుండెలు బాదుకుంటూ అమ్మా భవాని ఏడుపు అడవిని కదిలించెనమ్మా. నాయన గణేశుని దుఃఖం శోక సముద్రమాయే. జాహ్నవి లేని ఇల్లు శ్మశానంగా మారనమ్మా. ద్రోణులతో వెతుకుతున్నారు పోలీసులు ఊరంతా. 12 బృందాలై అడవులను జల్లెడపట్టి ₹1,00,000 బహుమతి ప్రకటించినా గాని చిన్నారి జాహ్నవి జాడ తెలియకపాయనమ్మా. విశ్వాసపు కుక్కేమో ప్రాణాలనే వదిలేసింది. కన్నవారి కళ్ళల్లో కన్నీరే నదులాయే. ఈ ఘోర కలితాళం ఇంకెంత చూడాలి? ఆ పసివాళ్ళ ఉసురు పోసుకుని ఎటు పోవాలి? ప్రాణమిచ్చిన కుక్కకు జోహార్లు అర్పిస్తా.